విద్యా వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే పేదలకు మేలు జరుగుతుందని పాలకులు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కంటి తుడుపు మాత్రమేనని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని 177 మంది లబ్ధిదారులకు మంజూరైన 53 కోట్ల 34 లక్షల విలువ చేసే చెక్కులను గురువారం పట్టణంలోని శేషగిరి భవన్లో జరిగిన కార్యక్రమంలో అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కూనంనేని మాట్లాడుతూ విద్యా వైద్యం ప్రజలకు ప్రాథమిక హక్కని వీటిని ఉచితంగా అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు విద్యా సంస్థలో సరైన సౌకర్యాలు వసతులు లేని కారణంగానే పేద వర్గాలు కార్పొరేట్ సంస్థలను ఆశ్రయించి నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం సంస్థలను బలోపేతం చేస్తేనే పేదలకు సరైన న్యాయం జరుగుతుందని ఆ వైపుగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆనందం వ్యక్తీకరణ చేస్తూ మనందరినీ ఇలా కలుసుకుంటున్నందుకు చాలామంది చాలా రోజుల తర్వాత నరసింహసాగర్ అని నేను ఎప్పుడెప్పుడో చూశాను. అందరికీ మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వాస్తవం 4 గంటలు మీకు అందరూ వచ్చినా చేస్తే బాగుంటుందని వెయిట్ చేశాను. టైం ప్రకారం వచ్చినట్టు లెక్క 4 గంటలు చేశాను. ఎందుకంటే నాకు బెస్ట్ కూడా ఉంటుంది. ఎక్కడ చీకటితో మొదలు రాత్రి 5 వరకు అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ ఇతర జిల్లా రోజుకి 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. 500 కిలోమీటర్లు. అలాగే 3-4 గంటలు కూడా నిద్రపోతాం. కొద్దికాలం ఇదంతా ఒక ఆటంలో పడేవారు. ఇంతవరకు అన్ని ఊళ్ళు కూడా తిరగలేదు. అన్నీ వాస్తవం ఎలక్షన్ ముందు తిరగలేకపోయారు. ఎలక్షన్ సమయం తక్కువ ఉండి ప్రజలు అభిమానంగా ఓట్లేశారు. ఎలక్షన్ తర్వాత కూడా పెద్ద ప్రోగ్రాంలో అట్లా జాతీయంగా ప్రతి గల్లీ వెళ్ళటం అనేది ఇంకా పూర్తి కాలేదు. సాధ్యమైన రాసుకుంటుంది ఇంకెక్కడ ఉంది. మీరు కూడా అర్థం చేసుకోవాలనుకోవచ్చు. పార్టీలు ఏమైనా సరే మీకు అంతిమ మాట చెప్తే సెలవు తీసుకుంటారు.